ఈ మధ్యన రోజు కూడా కంపల్సరిగా 5000 స్టెప్స్ ఏదో ఒక టైం ఎయిదర్ మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్ కంపల్సరిగా వాకింగ్ చేస్తున్నాను. బాగా బ్లెమిషెస్ అలాగ వచ్చేసాయి అని చెప్పి నేనైతే నైకాకి వెళ్ళానండి. అయితే నైకా వాళ్ళు నా స్కిన్ని చూసి ఇది మీది బాగా సెన్సిటివ్ స్కిన్ కదా అని చెప్పి ఒకటి సీరం అలాగే ఒకటి ఏమంటారు మాయిశ్చరైజర్ ఇచ్చారనమాట. సో అవి నేను వాడుతున్నప్పటి నుంచి కొంచెం అయితే నాకు డిఫరెన్స్ తెలిసింది. నేను బాంబే వెళ్ళక ముందర ఇది తెచ్చుకున్నాను అనమాట అవి. అయితే రాత్రప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అవి వాడతాను. కానీ పొద్దున్నే లేచిన వెంటనే ముఖం కడుక్కొని కంపల్సరిగా ఇలా చేస్తున్నాను అనమాట ఈ మధ్యన. ఇదేంటంటే జస్ట్ మనకి అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో నాకే కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ముఖం మీద అయితే నాకు చాలా మచ్చలు ఉంటాయండి. నేనైతే ఏ డర్మటాలజిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళను ఇవి చూపించుకోవడానికి. కాకపోతే ఈ మధ్యన అవి రాసుకుంటుంటే కొంచెం బాగున్నాయి అన్నమాట. బాగా ఎక్స్పెన్సివ్, బాగోకేమవుతాయి అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇంకా ముఖం మీద అది రాసుకుని ఇంకా వంట చేయడానికైతే వస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాలి కదా, కంపల్సరిగా నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అస్సలు చూస్ చేసుకోనండి. నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను ఆఫీస్కి వెళ్తాను అనమాట. సో నా గురించి ఎవరికైతే తెలియని వాళ్ళు ఉన్నారో, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను. నేను ఒక ఎంప్లాయీని. అలాగే నేను డైలీ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటానండి నా ఛానల్లో. స్ట్రీట్ షాపింగ్ వీడియోస్, డైలీ వ్లాగ్స్, షాపింగ్ వీడియోస్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తాను. మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి ఒకసారి చూడండి వెళ్ళి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఫస్ట్ అయితే నేను కుక్కర్ని పెట్టేస్తానండి. ఎందుకు అంటే బియ్యం కడిగేసి పెట్టేస్తాను. అది కుక్కర్ ఆన్ చేయకపోయినా కానీ అలా పెట్టేస్తే నాకు ఎందుకో ఒక పని అయిపోయింది అని అనిపిస్తుంది అనమాట. ఈ మధ్యన నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదండి, ఈటింగ్ హెల్దీ అని చెప్పి. బయట ఫుడ్ తినొద్దు అని అయితే అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నాకు కొంచెం ఆఫీస్లో ప్రెషర్ బాగా ఉంది. ఇప్పుడు ఒకటి ఇయర్ ఎండ్ ఒకటి కదా, దట్టు ఫిబ్రవరి 28 డేస్ ఉంటాయి. ఏంటో తెలియదు కానీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీలో అయినా నాకు తెలిసినంత వరకు ఫిబ్రవరిలో బాగా ప్రెషర్ ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. ఆల్మోస్ట్ 21 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నా. 19 ఇయర్స్ అయితే నేను ఇన్సూరెన్స్లోనే పనిచేశాను అనమాట. ఫిబ్రవరి చిన్న మంత్ లాగా 2 రోజులైనా కానీ ఏంటో చిన్న మంత్ లాగా అనిపిస్తుంది. సో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. నాకు కూడా అలాగే చాలా ప్రెషర్ ఉంది. సో అస్సలు లేవాలి అని అనిపించట్లేదు డే టైంలో. అంటే పొద్దున్నప్పుడైతే 6:15 అలా లేస్తున్నాను. కానీ కంపల్సరిగా వాకింగ్కి వెళ్ళాలి అని చెప్పి ఏదో ఒక టైం చూసుకుని అయితే 5000 నుంచి 6000 మధ్యలో అయితే స్టెప్స్ వేస్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 300 క్యాలరీస్ అలాగా కరుగుతున్నాయి అన్నమాట. నాకు అంటే ఇంకా ఓపిక లేక పెరుగన్నమే తీసుకొని వెళ్ళాను అనమాట ఈ వీక్ 2 డేస్. ఇంకా బయట తినొద్దు అని అనుకుంటున్నాను అని చెప్పాను కదా, అందుకని పెరుగన్నము మాగాయ పచ్చడి నంచుకోవడానికి తీసుకొని వెళ్ళాను అనమాట. సో ఈ మధ్యన డేస్ అంత హెక్టిక్ నడుస్తుందండి. నాకు థైరాయిడ్ కూడా ఉంది. సో నేను కంపల్సరిగా థైరాయిడ్ మందులు వేసుకుంటాను. నేను థైరాయిడ్ చెక్ చేయించుకోగా కూడా చాలా ఇయర్స్ అయింది. నేను ఎందుకు చెక్ చేయించుకుంటలేదు అని అంటే, మాకు యాన్యువల్ చెకప్స్ ఉంటాయి కదా, ఆ యాన్యువల్ చెకప్స్లో థైరాయిడ్ కంట్రోల్లోనే ఉంది అని రిపోర్ట్ వస్తుంది అనమాట. ఇంకా అది చూసుకుని నాకు కొంచెం ధైర్యంగా ఉండి నేను వెళ్ళను అనమాట హాస్పిటల్కి. కానీ ఒకసారన్నా హాస్పిటల్కి వెళ్దాము అని అనుకుంటున్నాను. కానీ అది అలాగ శ్రద్ధ అయిపోతూనే ఉంటుంది. తనైతే అంటే మా పనమ్మాయి, తనైతే ఈ మధ్యన కొంచెం త్వరగానే వస్తుందిలేండి. 7 వస్తుంది. నార్మల్గా అయితే 7:45 అలా వచ్చేది. నాకు చాలా లేట్ అయిపోయేది ఆఫీస్కి వెళ్ళడానికి కూడా. నేను పొద్దున్నే లేస్తే కనుక ఇలాగా బియ్యం గట్ట పెట్టేసిన తర్వాత వస్తుంది అనమాట. ఒక్కొక్కసారి అయితే 7కి లేస్తున్నాను. జస్ట్ నేను లేచిన ఒక 5-6 మినిట్స్కి తను వచ్చేస్తుంది అనమాట. చెప్పాను కదా కొంచెం బాగా ప్రెషర్ ఉంది ఆఫీస్లో ముందు రోజు అని అంటే, తర్వాత రోజు అస్సలు పొద్దున్నే లేవాలి అని అనిపించదు. ఆ మెంటల్ టెన్షను ఇదంతా ఉండటం వలన
కొంచెం లేట్గానే లేస్తాను అనమాట. ఇంకా కాఫీ డికాషన్ అయితే రెడీ చేయడానికి సెట్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ డికాషన్ పెట్టుకునేది మొన్న అక్టోబర్లో ఆఫర్స్ ఉంటాయి కదా, అప్పుడు అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట ఫిల్టరు. ఇది మాల్గుడిది తెప్పిస్తున్నానండి. నాకు భలే నచ్చుతుంది మాల్గుడి ఫిల్టర్ కాఫీ పొడి. మాల్గుడిది తెప్పిస్తున్నాను అనమాట. ఈ ఫిల్టర్ వచ్చేసి 6 కప్స్ కాఫీ అవుతుంది. సో ఒక్కసారి వేస్తే 6 కప్స్ వస్తుంది అనమాట. ఫుల్గా వేసుకోవాలా, 1 కప్కి కావాలా, 2 కప్స్కి కావాలా, 3 కప్స్కి కావాలా, ఇలా మన ఇష్టం అనమాట. నాకు తెలిసినంత వరకు ఇది పైన జాలిలాగా ఉంటుందండి. అందులో మనం కాఫీ పౌడర్ వేసి పొయ్యి మీద పెడితే కింద నుంచి ఫిల్టర్ అయ్యి పైకి వస్తుంది అనమాట. సో అది మన ఇష్టము. నేనైతే ఫుల్గా వేసేసి పెడతాను. ఒకటేసారి 6 కప్స్కి వస్తుంది కదా, ఇంకా తర్వాత కడిగేసి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట ఫ్రెష్గా. ఇలాగా యాక్చువల్గా ఫిల్టర్ కాఫీ పొడి కానివ్వండి, టీ పొడి కానివ్వండి, ఇవన్నీ మనము గులాబీ మొక్కకి వేస్తే పువ్వులు ఎర్రగా పూస్తాయి అని చాలామంది చెప్తారు కదండి. నా చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉంటారు. నేను కూడా ఈ మధ్యన గులాబీ మొక్కలకి, అన్ని మొక్కలకి, గులాబీ అనే కాదు, నేను మనీ ప్లాంట్స్కి కూడా వేసేస్తాను వీటిని. బియ్యం కడిగిన నీళ్ళతో సహా మనీ ప్లాంట్స్ అని ఇవన్నీ అన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో మా ఇంట్లో అన్ని ప్లాంట్స్కి వేసేస్తూ ఉంటున్నాను అనమాట. అవి ఒకసారి డిగ్ చేయాలి. నేను మొన్న మీకు ఒకటి చూపించాను కదా, ఇది నర్సరీ మేళాలో తీసుకొని వచ్చాను అని చెప్పి, దాంతో ఒకసారి డిగ్ చేద్దామా అని అనుకుంటున్నాం కానీ టైం సెట్ అవ్వట్లేదు. సాటర్డే సండే వచ్చింది అని అంటే రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. సో అలా 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 అయిపోతుందన్నమాట టైం అండ్ డేట్స్. కానీ కొన్ని తప్పదు కదండి. ఇంకా కొంచెం హెల్త్ కావాలి అని అంటే మనం కొన్ని ఇంట్లో చేసుకోవాల్సిందే. సో ఇంకా తనైతే వచ్చేసింది. ఇంకా కూర వండలేదు. నేను చెప్పాను కదా, నేను లేచిన వెంటనే ఒక్కొక్కసారి వెంటనే వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం టైం తీసుకొని వస్తుంది అనమాట. కొంచెం ఇలా ఉంటే అట్లీస్ట్ నాకు సెట్ అవుతుంది. తను కనుక మానేసింది అని అంటే మళ్ళీ ఈ పని కూడా నేనే చేసుకోవాలా అని డిపెండెన్సీ పెరిగిపోయిందనమాట. కానీ ఎందుకో నాకైతే బాగా అలసటగా అలా అనిపిస్తుంది. మెయిన్ నేను పొద్దున్న 9:15 అలా బయలుదేరుతాను. మళ్ళీ నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి 8:45 అలాగా కంపల్సరిగా అవుతుందన్నమాట. 8:30 తర్వాతే వస్తున్నాను. ఆల్మోస్ట్ 12 hours. చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కొంతమంది జాబ్స్ భలే ఉంటాయి, ఏంట్రా బాబు ఈ ఉద్యోగాలు అని అనిపిస్తుంది. నేను స్టార్టింగ్లో చూస్ చేసుకున్నది తప్పు అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేము. ఒకసారి ఒక డొమైన్లో సెట్ అయిపోయాము అని అంటే ఇంకా పని కట్టుకుని అదే డొమైన్లో మళ్ళీ చెక్ చేసుకుంటాం జాబ్స్ అయితే. ఇంత మెస్సీగా ఉందండి కౌంటర్ టాప్. నేను ఎప్పుడు మీకు చూపించాను కదా, ఇంకా కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేయాలి. నేను ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ తెప్పించాను అని చూపించాను కదండి, అందులో బెండకాయలు ఉన్నాయి కదా. ఈరోజు అయితే బెండకాయలు వేసి పులుసు చేశాను అనమాట. చింతపండు చాలా తక్కువ వాడతాము, ఎందుకంటే చింతపండు వాడకూడదు అని చెప్పి చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నారు నాకు చాలామంది. ప్లస్ డాక్టర్స్ కూడా సంధ్యాకి చెప్పారక్క, నాకు చెప్పారు డాక్టరు చింతపండు తింటే బ్లడ్ ఇరిగిపోతుందంట అని ఏదో చెప్పింది నాకు. ఇంక అప్పటి నుంచి నాకు ఇంకా భయము. ఇంకా ఎంత తక్కువ చింతపండు తింటే అంత మంచిది అని అనిపిస్తుంది. అందరికీ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా అంత మంచిది కాదు చింతపండు. మనకి ఏమన్నా అవసరం అయితే నిమ్మకాయ పిండుకోవడము ఇలాంటివి చేసుకోవాలి, మామిడికాయలు పెట్టుకోవడము ఇలాంటివి చేసుకోవాలి, అంతేకాని చింతపండు అయితే తినొద్దు అని అయితే అనుకుంటాను అనమాట. చాలామంది చింతపండు పనిగట్టుకుని 2-3 పప్పుల్లో కూడా వేసేసుకుంటారు. 2-3 రోజులు చింతపండు కంపల్సరిగా తింటారు వీక్లో. ఒకసారి మీరు చూసుకోండి. నాది తప్పైతే ఐఎమ్ సారీ, కాకపోతే ఇది జస్ట్ సజెషన్ అంతే మట్టికి. సో ఈ పప్పుచారు కూడా మనం నిమ్మకాయతో పెట్టుకోవచ్చు. మీకు అలాంటి చింతపండుని మనము డైవర్ట్ చేసి నిమ్మకాయ వాడుకోవచ్చు అని జస్ట్ ఒక సలహా మట్టికి. ఇంకా కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేస్తున్నానండి. నాకు కౌంటర్ టాప్ క్లీన్ చేయడం చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత కూర పొయ్యి మీద వేసేసి ఇంకా మ్యాట్స్ అవన్నీ సెట్ చేసేసి
కొంచెం వీడియో ఉంటే అది ఎడిట్ చేసి అలా చేసేసరికి కూర ఉడికిపోయిందనమాట. ఇంకా టైం 8:15 అలాగ అయిపోయి ఉంటుంది ఇప్పటికి. ఇంకా నాకు కంగారు స్టార్ట్ అవుతుంది అనమాట. 8:30కి అంతా స్నానానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాను, కానీ 8:40 అవుతుంది నేను స్నానానికి వెళ్ళేసరికి. నేను స్నానానికి వెళ్ళే ముందర కంపల్సరిగా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి బ్యాగ్ అంటే లంచ్ బ్యాగ్ పెట్టుకుని ఇంకా కిటికీ తలుపులు అవన్నీ క్లోజ్ చేసేసి అప్పుడు వెళ్తాను అనమాట. అప్పుడు వెళ్తే ఏంటి అని అంటే ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా తలుపులు వేసుకోవడము ఇలాంటివి ఏమీ అవసరం లేదు కదా అని చెప్పి అలా చేస్తాను అనమాట. నాకు ఇలాగ గ్యాస్ రోజు తుడుచుకుంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుందండి. కౌంటర్ టాప్ మీద కూడా ఏ ఉంటాయో అవన్నీ తీసి తుడుస్తానన్నమాట. పట్టకార పైన బుట్ట ఉంది చూసారా, ఆ బుట్ట వెల్లుల్లిపాయలు వేసుకునే బుట్ట అన్నమాట. అవన్నీ కూడా తీసి తుడుస్తాను. ప్లస్ పక్కన కింద ఒక బుట్ట ఉంది చూసారా ప్లాస్టిక్ది, అందులో కూడా కాఫీ ఫిల్టరు, నూనె డబ్బా ఇలాంటివి ఉంటాయి. అవి కూడా తీసి తుడుస్తాను అనమాట. ఎందుకో అలా తీసి తుడిస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట నాకు. గ్యాస్ని కూడా, ఈ గ్యాస్ మేము ఇంటికి వచ్చిన కొత్తలో కొనుక్కున్నాము. నేను ఎప్పుడూ చెప్తానే ఉంటాను, చిన్న పొయ్యి అయితే అస్సలు మండదు. ఇది పెద్ద పొయ్యిలు బాగానే మండుతాయి. కానీ అయితే మనకి సిలిండర్లు వేసే వాళ్ళు ఉంటారు కదా హెచ్పి, వాళ్ళకి ఫోన్ చేస్తే గ్యాస్ రిపేర్ చేయడానికి కూడా వస్తారు. కానీ వాళ్ళు సిలిండర్ తెచ్చినప్పుడు నేను ఇంట్లో ఉండట్లేదు, నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు గుర్తు కూడా ఉండట్లేదు. ఇది వచ్చేసి మీగడ అండి. మీగడ ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. డబ్బాలు చాలా ఉన్నాయి అని చెప్పి ఇంకా మీగడంతా తీసేసి ఒక గిన్నెలో వేసి పెట్టాను అనమాట. ఇంకా సింక్ 2 డేస్కి ఒకసారి సింక్ని స్టీల్ స్క్రబ్తో తోముతాను. మాది స్టీల్ సింక్ అనమాట. ఇది ఎప్పటి నుంచో దీన్ని కొంచెం రిపేర్ చేపిద్దామని అనుకుంటున్నాం, కానీ ఎందుకో ఇంకా చేయడానికి నాకు కూడా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇంకేం చేపిస్తాంలే అని లైట్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ మాకు గ్రానైట్ వేశారు కదా వార్డ్రోబ్స్ బెడ్రూమ్లో, ఆ టైంలో సింక్ని కూడా ఒకసారి సెట్ చేపిద్దామని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా గ్రానైట్ పని చేసేవాళ్ళే కదా, అందుకని. కాకపోతే ఇంకా నాకు నిజం చెప్పాలంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని అప్పుడు. వాళ్ళేమో ఇంట్లో ఉండి చేసేవాళ్ళు, నేను ఆఫీస్కి వెళ్ళే టైంకి వచ్చేవాళ్ళు కాదు, నేను ఇంటికి వచ్చే టైంకి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. రేపు పొద్దున్న అంటే సాయంత్రం వచ్చి చూసుకుని రేపు ఏం చేయాలి, ఏంటి, ఏం చేస్తారు అని ఫోన్లో మాట్లాడతాం మట్టుకే నేను చేసేదాన్ని అనమాట. ఏదో 10 డేసో 12 డేసో అన్నారు, 1 మంత్ పట్టింది లాస్ట్ టైము. ఆ వీడియోస్ ఎవరైనా చూడాలి అని అనుకుంటే వెళ్ళి చూడండి. చెదలు మట్టుకి చాలా బాగా పట్టేశాయి. ఇంక మొత్తం తీపిచ్చేసి ఇంకా గ్రానైట్ పెట్టించామన్నమాట బెడ్రూమ్లో. లాస్ట్ కరెక్ట్గా ఇదే టైంలో ఏం చేయాలి చెదల గురించి పెద్ద టెన్షను. అసలు ఏంటి ఎలాగా, ఏదో మా ఇంట్లోనే చెదలు పట్టినట్టు అంత టెన్షన్ పడిపోయాను అనమాట. అందరి ఇళ్ళల్లోనూ చెదలు పడుతున్నాయంట ఇప్పుడు. జనరల్గా అయితే నేను చెదలు పట్టకుండా మందు ఎప్పటికప్పుడు ప్రతి ఇయర్ కొట్టించేదాన్నండి. ఈ ఇయర్ కొట్టించలేదు. పండక్కి దులుపుతాం కదా, డస్టింగ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో కొట్టించేదాన్ని అనమాట. ఈ టైంలో ఇంకా ఈ ఇయర్ ఎందుకు కొట్టించలేదంటే ఆల్రెడీ ఫుల్గా చెదలు పట్టేస్తే లాస్ట్ ఇయర్ 1,35,000 నుంచి 1,40,000 ఒక్కటే బెడ్రూమ్కి అయ్యాయి అన్నమాట. గ్రానైట్ పెట్టించడం వలన బాగా కాస్ట్లీ అయ్యింది. ఇంకా దానికే ఎక్కువ చెదలు పట్టినాయి కదా, ఇంకా అది ఎలాగా రిపేర్ చేయించేసాం కదా అని చెప్పేసి ఇంకా ఈ ఇయర్ అయితే చెదలు కొట్టించడానికి పిలవలేదన్నమాట. చూడాలి. ఫస్ట్ చెద అయితే మాకు వంటగదిలోనే పట్టిందండి. అప్పుడు కూడా చాలా ఎక్కువ పట్టింది. లక్కీగా నేను వెంటనే చూశాను కాబట్టి కొంచెం ఆ పార్ట్ మట్టికి తీపిచ్చేసి ఆల్మోస్ట్ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ పార్ట్ని పెట్టించామన్నమాట. అది ఎలా పట్టింది అని అంటే మాకు వాష్ ఏరియాలో గోడ ఉంటుంది కదా, ఆ గోడలో నుంచి చెమ్మ వచ్చి ఆ వంటగదిలో పట్టిందనమాట. ఆ తలుపు కూడా తీసేసి 2 ఇయర్స్కి పెట్టించాను మళ్ళా. ఆ 2 ఇయర్స్ వరకు కూడా
ఆ తలుపు అలాగే అటు ఇటు ఇటు అటు షఫిల్ అవుతూ ఉంది అంతే. సో అంతసేపు పట్టిందనమాట అది కూడా సెట్ చేసుకోవడానికి. సో ఇది అనమాట మా చెదల స్టోరీ. ఇంకా సింక్ కడిగేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే పెట్టుకుంటున్నానండి. చెప్పాను కదా ఈరోజు బెండకాయ కూర వండాను అని చెప్పి. బేసిక్గా అన్నం కంటే కూర ఎక్కువ తింటే చాలా మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు కదా, నేను కూడా బేసిక్గా అదే పాటిస్తాను. నాకు ఇంకొకటి ఏంటంటే పెరుగన్నం తిన్నా కానీ కూరలు వేసుకొని నంచుకొని తినడం భలే ఇష్టం అనమాట. ఇంకా అందుకని అలా ఎక్కువ కూర తీసుకుని వెళ్తాను అనమాట. ఇదిగో ఈ బాటిల్ కొన్నాను డీమార్ట్లో. 625 రూపీస్ నుంచి 650 రూపీస్ ఎంతో ఉంటుంది. 750 మిల్లీలీటర్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఈ మధ్యన మంచినీళ్ళు కూడా బాగానే తాగుతున్నాను లేండి, అది కూడా తాగాలని డిసైడ్ అయ్యాను. చెప్పాను కదా ఇంకా కిటికీ తలుపులన్నీ వేసేసి అప్పుడు స్నానానికి వెళ్తాను అని చెప్పి ఇంకా కిటికీ తలుపులు అటు బాల్కనీ తలుపు ఇవన్నీ వేసేస్తున్నాను. ఇంకా ప్రెసెంట్ అయితే కొంచెం చల్లగానే ఉంది, కానీ తర్వాత వేడి స్టార్ట్ అయిపోతుంది. ఉగాదికి ఇంకా ఎక్కువ స్టార్ట్ అయిపోతుంది. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. బాయ్.